వైద్యం నారాయణో హరి అంటారు. అంటే ప్రజలంతా కూడా వైద్యులను దేవులతో పోలుస్తారు. వాళ్ళకి ఏ అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మనం నేరుగా పరిగెత్తేది వైద్యుల దగ్గరికే. నేడు ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం మనం గాంధీ న్యూరో ఆసుపత్రి వైద్యులు సందీప్ గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, డాక్టర్స్ డే శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం సమాజంలో వైద్యులది ప్రముఖ పాత్ర ఉంటుంది. ఆరోగ్యం ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా పరిగెత్తుకుని మీ దగ్గరికి రావాల్సినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో అన్ని సవ్యంగా ఉంటాయి, అన్ని సవ్యంగానే ఉంటాయి. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే వైద్యులపై దాడులు పెరుగుతున్నాయి మధ్యలో. దేని గురించి అనుకోవచ్చు? దేని గురించి అని అంటే ప్రజల్లో అవగాహన అనేది తక్కువగా ఉన్నది. దాని విషయంలో డాక్టర్లు అయినా కానీ ఎవరినైనా బతికించాలనే చూస్తారు. ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే ఒక పేషెంట్ మంచిగా వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని మంచి ఏంటంటే ఫస్ట్ మేమే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే సీరియస్ ఉన్న పేషెంట్స్లకు క్రిటికల్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో ఎందుకు మేము టైంకి వచ్చాము చేసాము అన్నీ చేసా కానీ కూడా కండిషన్ సివియర్ ఉన్నప్పుడు ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు. ఇంకోటి ఇంకా ప్రజల్లో ముందు కన్నా ఇప్పుడు అవగాహన వచ్చింది. సరే ఈ టైంకి వెళ్తే మేము ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఓ 50% ఊళ్ళల్లో కూడా జిల్లాలలో కూడా హైదరాబాద్లో ఎట్లాగో తెలిసిపోతుంది. కాకపోతే ఇప్పుడు కూడా ప్రజెంట్గా మేము జిల్లా పరంగా కూడా మన సూపర్ స్పెషాలిటీస్ డిఎం స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు అరౌండ్ మాకు సంబంధించింది మహబూబ్నగర్లో 8 మంది ఉన్నాం ఇప్పుడు అరౌండ్. సో ఇప్పుడు అవగాహన పెరిగిపోయింది. సో కార్డియాలజిస్ట్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అయినా పెరిగిపోయారు. సో ఆ పద్ధతి కూడా ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకునే విధానం కూడా ముందు చూపించుకుంటే చాలా వరకు ట్రీట్మెంట్ సరైన సమయం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మందికి 100% ఇంప్రూవ్మెంట్ వెళ్తారు. కొన్ని కేసెస్ అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అవి టైంకి రాకపోవడము, లేకపోతే తర్వాత చూపించుకుందాం అనే విషయంలో చాలామంది వదిలేస్తారు. కొందరు తెలిసి ఉండకుండా ఆర్థిక పరిస్థితి వల్ల కూడా ఇబ్బందులు అవ్వడము, అదొకటి. మెయిన్గా ఆర్థిక పరిస్థితి పరంగా 50% పీపుల్ సర్లే నా వల్ల కాదు చేసుకోలేమనే విషయంలో స్పెండింగ్ పెట్టుకొని వదిలేసిన వాళ్ళు. ఇంకా హ్యాబిట్స్ అనేది చాలా హ్యాబిట్స్ చేంజెస్ అయినాయి. ఇప్పుడు ఆల్కహాలే మెయిన్ విషయం. ఎన్నో ఆర్గాన్స్కి ఎఫెక్ట్ పడుతుంది, గుండె ఎఫెక్ట్ పడుతుంది, నరాలు ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ పడుతుంది, లివర్, ఇవన్నీ మల్టిపుల్ ఇన్వాల్వ్మెంట్ అయితే మనకు ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ కొందరికి రికవర్ అవ్వదు. అలాంటి పేషెంట్స్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. మనం ట్రీట్మెంట్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వరు అన్నట్టు. సో ఇంకా సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీపీ అనేది విపరీతంగా పెరుగుతుంది. ప్రతి 10 మందిలో 8 మంది బీపీతో బాధపడుతున్నారు. ఈ బీపీ కారణంగా అటు ఈ పెరాలసిస్ కావచ్చు, అటు హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, బ్రెయిన్ క్లాట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ అరికట్టాలంటే వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ సార్? ఫస్ట్ థింగ్, ఇంతకుముందు అంటే 40 ఇయర్స్కి మనం జనరల్ చెకప్స్ అని చెప్పేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ 30 ఇయర్స్కి వచ్చింది అది ట్రెండ్ అనేది. సో ఎందుకంటే మెయిన్ స్ట్రెస్ లైఫ్స్, ప్రతి ఒక్కరు పరిగెత్తడం, పరిగెత్తేసేసి నా లైఫ్ స్టైల్ మీద ఎవరు ఫోకస్ చేయడం లేదు. ఫుడ్ మీద ఫోకస్ చేయడం లేదు. నిద్ర అనేది సరిగా లేదు. సో ఇలాంటివన్నీ జనరల్ చెకప్స్ ఇప్పుడు 30 అబోవ్ ఇయర్స్ వాళ్ళ నుంచే స్ట్రెస్ లైఫ్ పడేసేసి ఫుడ్ అనేది టైం తీసుకోకపోవడము, ఎప్పుడు చూసినా మనం ఎప్పుడు సెట్ అవుతామని చెప్పేసి ఆలోచనలు. సో జంక్ ఫుడ్స్ అనేది, సో సాల్ట్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఆర్ దేర్. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో టైంకి సమ్ సిమ్టమ్స్ ఉంటాయి దీనికి సంబంధించిన తలనొప్పులైనా, మెడల నొప్పులు, ఛాతీ పీకడము, మూత్రం ఎక్కువ రావడము, ఇలాంటివి అనేవి కొన్ని విషయాలు ఉంటాయి. అవి కంపల్సరీ వచ్చి హాస్పిటల్ చూపించుకుంటే దానికి చిన్నతోనే పరిష్కారం అయిపోతుంది చాలా. సో ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ లైఫ్ చాలా ఎక్కువ. సో అది అవాయిడ్ చేయడము, ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్, ఈ 2 థింగ్స్ సమాజంలో కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్త. ప్రతి ఒక్క ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకే తామంతా కృషి చేస్తామని, ఏ రోగి పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించమంటున్నారు గాంధీ న్యూరో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సందీప్. కెమెరామెన్ ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్ నగర్.